అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క కొత్త పెన్షన్‌కి సంబంధించి గాను. అలాగే ఇప్పుడు పాత పెన్షన్‌కి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటికి సంబంధించి గాను కొన్ని పెన్షన్‌లనేవైతే రద్దు చేయడం అయితే జరిగిందండి. అంటే తొలగించడం అయితే జరిగిందనమాట. సో, దానికి సంబంధించి గాను అర్జీ పెట్టుకుంటే మనకి మళ్ళీ వస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి కొంతమంది పెన్షన్‌దారులు దివ్యాంగుల పెన్షన్ ముఖ్యంగా వాళ్ళు డాక్టర్లు కొంతవరకు మ్యాటర్ చేసి, వాళ్ళు ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్ 40% కంటే ఎక్కువైతే వేయించుకున్నారు. తర్వాత వెరిఫికేషన్‌లో గనక తేలితే మాత్రం వారిని తొలగించడం అయితే జరుగుతుందనమాట. అయితే ఈ విధంగా మరి తొలగించిన తర్వాత మళ్ళీ వీరు అర్హత ఉన్నా గాని, తెలిసినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చా లేదా? అలాగే దీనికి సంబంధించి గాను అర్జీ ఎలా పెట్టుకోవాలి? ఇలా ప్రతీదీ కూడా మీకైతే తెలియజేస్తానండి. కొత్త పెన్షన్‌కి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, ఎప్పుడు ఈ యొక్క కొత్త పెన్షన్ అప్లై చేసుకొని వీలు కల్పించబోతుంది. అలాగే ఈ యొక్క పాత పెన్షన్‌కి సంబంధించిన పరిస్థితి ఏంటి? అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. మీ బంధుమిత్రులందరికీ కూడా వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో షేర్ చేయండి. వారు కూడా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. ముందుగా కొత్త పెన్షన్‌ల కంటే ముందు పాత పెన్షన్‌లకు సంబంధించి గాని చూద్దామండి. ఈ యొక్క పాత పెన్షన్‌లకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వబోతుందనమాట. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే బోగస్ పెన్షన్‌లు అయితే ఉన్నాయి కదా! ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ సంబంధించి గాను. సో, ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే సదరన్ సర్టిఫికేట్‌లో చాలా వరకు కూడా మనకి డాక్టర్లందరిని మ్యాటర్ చేసి, మనకి పర్సెంటేజ్ అనేదైతే ఎక్కువైతే ఎంచుకున్నారండి. అంటే మనకి దివ్యాంగుల పెన్షన్ అర్హత చూసుకున్నట్లయితే 40% కంటే ఎక్కువుంటే వారికి దివ్యాంగుల పెన్షన్ కింద రూ. 6,000 అనేవైతే వస్తాయి కదా! సో, దానికి సంబంధించి కానీ చాలామంది ఈ విధంగా సదరన్ సర్టిఫికేట్‌లో మార్పు చేసుకోవడం అయితే జరిగిందనమాట. అంటే బోగస్ పెన్షన్ లెక్కలోకైతే వస్తదండి. అయితే ఇప్పుడు మనకి అధికారులతో అయితే వెరిఫికేషన్ అయితే చేయించడం అయితే జరుగుతుంది కదా! ఆ వెరిఫికేషన్‌లో చాలా వరకు కూడా బోగస్ పెన్షన్‌లు అయితే తేలాయండి. సదరన్ సర్టిఫికేట్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత 40% కంటే తక్కువైతే రావడం అయితే జరిగిందనమాట. సో, వారి యొక్క పెన్షన్‌లనేవి తొలగించడం అయితే జరిగిందండి. అలాగే ఇక్కడ మనకి 80% కంటే ఎక్కువుంటే మాత్రం రూ. 15,000, 60% కంటే ఎక్కువుంటే మాత్రం రూ. 10,000 అందిస్తామని చెప్పేసి చెప్పింది కదా! ఆ విధంగా అందిస్తుంది కదండీ! అయితే ఇప్పుడు ఆ యొక్క పర్సెంటేజ్‌ననేది పెంచడం అయితే జరిగిందనమాట. 80 కాదండి, 85 కంటే ఎక్కువుంటేనే మనకి రూ. 15,000 అంటే దివ్యాంగుల పెన్షన్ కేటగిరీలో 80% కంటే సదరన్ సర్టిఫికేట్‌లు ఎవరికైతే ఎక్కువుంటుందో వారికి మాత్రమే రూ. 15,000 ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. 85% తక్కువుంటే మీకు ప్రస్తుతం 15,000 ఇస్తున్నా కానీ రూ. 6,000 అయితే ఇస్తారనమా రూ. 10,000 అయితే ఇస్తారనమాట. సో, ఈ విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అలాగే ఇప్పుడు మన కొత్త పెన్షన్‌లకు సంబంధించి కానీ చాలామంది అడుగుతున్నారు. ఎలా అప్లై చేసుకొని ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి. అయితే మనకి రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్‌లో దీనికి సంబంధించి కానీ చర్చించే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పటికి అనేక పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదండీ! అయితే ఇప్పుడు కొత్త పెన్షన్‌లకు సంబంధించి కూడా స్వీకారం అయితే చుట్టబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క కొత్త పెన్షన్‌కి సంబంధించి కూడా దాదాపుగా చాలామంది ఎదురు చూస్తున్నారు. అలాగే మనకి ఆగస్ట్ నెలలో అంటే మనకి ఈ యొక్క నెలలోనే వితంతుల పెన్షన్ సంబంధించి గాను దాదాపుగా చాలా వరకు కూడా ఈ యొక్క పెన్షన్‌లనేవి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో, వారికి కూడా ఈ నెల పెన్షన్ అయితే ఇచ్చారు గదా! అలాగే ఇప్పుడు 50 ఏళ్ల పెన్షన్ గాని, కొత్త పెన్షన్‌కి సంబంధించి గాని కూడా మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్‌లో అప్డేట్ అయితే ఇవ్వబోతుందనమాట. ఒకవేళ మీకు బోగస్ పెన్షన్‌లకు సంబంధించి గాను మీకు తొలగించినా గాని మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి అర్జీ అయితే పెట్టుకోవచ్చండి. అందులో గాని సదరన్ సర్టిఫికేట్‌లో గనుక 40% కంటే ఎక్కువొస్తే మాత్రం మీకు యథావిధిగా పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట. కాకపోతే ఈసారి మాత్రం బోగస్ పెన్షన్స్ మళ్ళీ తేలితే మాత్రం ఇక పూర్తిగా పెన్షన్ అయితే రద్దు చేస్తారండి. ఆ విషయం గుర్తుంచుకొని మీరైతే అప్లై చేసుకోండి. ఈ విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.